హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. వర్షాలు పడట్లేదని పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి మరీ దహనం చేశారు. వర్షాలు పడకపోవడానికి మళ్ళా కారణాలు ఆ శవమై ఉంటుందని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఒక అనుమానం. అయితే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలోని కొండనిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్లో 3 నెలల క్రితం ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించిన వ్యక్తికి ఆ గ్రామంలో అయితే ఖననం చేశారని, ఈ ఖననం చేసిన తర్వాత రోజు నుంచి గ్రామంలో కొన్ని ఘటనలు వారిని ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పుకోవచ్చు. పదరా మండలంలో ఎటువంటి వర్షాలు లేవు. అదేవిధంగా ఆ గ్రామంలో కూడా వర్ష సూచన అనేది కనిపించనే లేదు. అయితే గ్రామంలో అందరికీ ఒకటే అనుమానం వ్యక్తమైంది. ఏదైతే ఆ మనిషి చనిపోయాడో ఆ చనిపోయిన మనిషి కారణంగా వర్షాలు పడలేదని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఇదే క్రమంలో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక పంచాయతీ పెట్టుకొని మరి ఏ విధంగా వెళ్తే గ్రామంలో వర్షాలు వస్తాయని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నిర్ధారణకు వచ్చిన క్రమంలో ఏదైతే యాక్సిడెంట్లో చనిపోయిన ఆ శవం ఉందో ఆ శవంకి సంబంధించి ఆ గుండీలు హిందూ సంస్కృతి ప్రకారం దహన చేసిన ప్రక్రియలో అతనికి సంబంధించి ఒక మూట అనేది కట్టి ఆ మూటను కూడా ఏదైతే గొయ్యిలో ఉందో ఆ గోరిలో పెట్టారు. ఆ గోరిలోకి వెళ్ళి ఆ మూట తీసి అదేవిధంగా అతని గుండీలు అవి చింపేసి ఆ శవంపై పెట్రోల్ పోసి మళ్ళీ తిరిగి దహనం చేశారని చెప్పి మరి జనాలు ఎందుకు రోజు రోజుకి ఈ విధంగా మారుతున్నారో ఇంకా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్ష సూచన అనేది యావత్తు ప్రపంచానికే తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి అదే క్రమంలో భారతదేశం కూడా ఎల్నినో ఎఫెక్ట్ని ఎదుర్కొంటుంది. మరి ఎల్నినో అంటే ఏంటంటే, ఎల్నినో అంటే వస్తే వర్షాలు భారీగా వస్తాయి, లేకపోతే అసలే వర్షాలు పడవనేది ఈ ఎల్నినో వల్ల జరుగుతుంది. అయితే మరి ఎల్నినో ఏర్పడడానికి గల కారణం లేదంటే పెసిఫిక్ సముద్రంలో ఉపరితలంపై ఉండే సముద్ర జలంపై సూర్యుని ఉష్ణోగ్రత అధికంగా పడడం వల్ల ఏదైతే నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వాతావరణంలో మార్పులు అనేటివి ఖచ్చితంగా సంభవిస్తాయి. ఈ సంభవించిన క్రమంలో కూడా మరి వర్షాలు అనేటివి వస్తే అధికంగా వస్తాయి, లేకపోతే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఏదైతే జూలైలో రావాల్సిన వర్షాలు ఇప్పుడు దగ్గర ఆగస్ట్ మంత్ ఎండింగ్లో వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడే స్టార్ట్ అయిన ఈ వర్షాల కారణంగా వాళ్ళు ఏదో మూఢనమ్మకాలతో నమ్ముకొని ఏదైతే పూడ్చిపెట్టిన శవాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ తిరిగి దహనం చేశారని చెప్పి స్థానికంగా ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధికారులు ఈ గ్రామస్తులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి వర్షాలు పడకపోవడానికి గల కారణం శవం అని వాళ్ళందరూ నమ్మడం వెనుక మూఢనమ్మకం అనేది బలంగా నాటుకుపోయిందని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.